లెట్స్ స్టార్ట్ ద గేమ్. యూఎస్ లో ఎవ్రీ మండే మార్నింగ్ ఖచ్చితంగా ఇలాంటి ట్రాష్ వెహికల్స్ అయితే వస్తాయి. సో మోస్ట్లీ రూమ్మేట్స్ ఇలానే ఫైండ్ అవుట్ చేస్తారు. వసంతాలు మూవీ నుంచి కూడా అడ్మిషన్ కోసం ఇక్కడే ట్రై చేస్తాడు. అండ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ మూవీ షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. సో ఇక్కడ వచ్చేసి క్యాబ్ డ్రైవర్స్ మోస్ట్లీ ఉమెన్ ఉంటారు. శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ అయితే నేను నిజంగా మిస్ అవుతాను. కెపాసిటీ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 400 నుంచి 600 పీపుల్. నేను ఇండియా వెళ్తున్నాను. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి నేను స్టార్ట్ అవుతున్నాను. యూఎస్లో కూడా చాలా మంచి లైఫ్ ఉంది. సో నా షాపింగ్ వీడియో ఇక్కడ పెడుతున్నాను. నాకు ఇష్టమైన ష్యూర్ మైక్స్ ఇది SM7B అని చెప్పి. శాన్ ఫ్రాన్సిస్కో టు ఇస్తాన్బుల్ నుంచి ముంబై నుంచి హైదరాబాద్. యూజువల్లీ చెప్పాలంటే ట్రంప్ ఉన్న టైంలో అసలు ఎవరు ట్రావెల్ చేయరు, చాలా భయపడుతుంటారు. ఎవరైనా సరే యూఎస్ నుంచి ఇండియాకి వస్తున్నారు అంటే నాన్ సెన్స్ మాట్లాడకండి. ఎప్పుడైనా ట్రావెల్ చేసే ముందు ఆల్వేస్ క్యారీ సన్ స్క్రీన్ లోషన్, మాయిశ్చరైజర్ అండ్ ఒక చిన్న ఫేస్ వాష్. Please return to your seats and keep your seatbelts fastened onto the seatbelts. ఆ పైన కనిపిస్తుంది చూడండి, అదే నా రూమ్. ఐ రియల్లీ మిస్ మై రూమ్. ఐఎమ్ లీవింగ్ యూఎస్ఏ టుడే. ఇదే నా చివరి నైట్. యూఎస్లో ఎవ్రీ మండే మార్నింగ్ ఖచ్చితంగా ఇలాంటి ట్రాష్ వెహికల్స్ అయితే వస్తాయి. సో బ్రౌన్కి సంబంధించిన వెహికల్ ఒకటి వస్తుంది, గ్రీన్కి సంబంధించిన వెహికల్ ఇంకొకటి వస్తుంది, సో గ్రేకి సంబంధించింది ఇంకొకటి. సో ఇలా ఎవ్రీ ఇండివిజువల్ ట్రాష్ బిన్కి ఒక్కొక్క వెహికల్ అయితే వస్తుంది. వీళ్ళు ట్రాష్ విషయాల్లో మాత్రం చాలా పర్టికులర్ ఉంటారు. మనం కూడా జాగ్రత్త ఉండాలి, లేకపోతే టికెట్ వేస్తారు హౌస్ ఓనర్కి. సో లాస్ట్ 2 days నుంచి ఏదైతే ట్రాష్ ఉందో రూమ్లో దానికి నీట్గా సెగ్రిగేట్ చేసి పడేశాను. మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి యూసీ బర్క్లీ క్యాంపస్. ఇది నేను ఉండే ప్లేస్ వచ్చేసి ఇదే. సో మీకు ఎదురుగా కనిపిస్తున్న పిల్లర్ ఉంది కదా, సో స్టూడెంట్స్కి ఎటువంటి నీడ్స్ ఉన్నా అండ్ ఇక్కడ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా వాళ్ళు వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తారు. సో మోస్ట్లీ రూమ్మేట్స్ని ఇలానే ఫైండ్ అవుట్ చేస్తారు. నాకు ఇక్కడ నుంచే ఒకసారి రూమ్మేట్ దొరికింది. అండ్ ఇదే కాదు, ఏదైనా చిన్న చిన్న జాబ్స్ ఉన్నా కూడా ఇక్కడ పేస్ట్ చేస్తారు. సో దట్ వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. సో వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారన్నమాట. సో మీకు కనిపిస్తున్న ఏరియా మొత్తం యూసీ బర్క్లీ క్యాంపస్ ఏరియా. సో బర్క్లీ మొత్తం నడిచేది ఒక్క యూనివర్సిటీతోనే. ఎందుకంటే యూనివర్స్ లెవెల్లో వరల్డ్ వైడ్గా మిడ్ యూరోపియన్స్ కావచ్చు, మన ఏషియన్స్ కావచ్చు, చాలామంది స్టూడెంట్స్ ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మన ఇండియన్స్ అయితే చాలామంది ఉంటారు. రీసెంట్గా వచ్చిన నీంది వసంతాలు మూవీ నుంచి కూడా అడ్మిషన్ కోసం ఇక్కడే ట్రై చేస్తాడు. అండ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ మూవీ షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. ఇంకేం చెప్పలేను, ఐ రియల్లీ మిస్ దిస్ ప్లేస్. హీజ్ ఏ హోమ్లెస్ గాయ్. అంటే ఇదంతా చాలా కామన్ ఇక్కడ. హీజ్ అవుట్ ఆఫ్ హిజ్ మైండ్. సో క్యాంపస్ పక్కన మనకు వచ్చేసి ఒక యూసీ బర్క్లీ స్టోర్ ఉంటుంది. ఈ స్టోర్లో స్టూడెంట్స్కి సంబంధించిన అన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే నా మెమరీస్ కోసం నేను ఒక 2-3 pairs ఆఫ్ డ్రెస్సెస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. సో క్యాంపస్ లోపలికి వెళ్ళిపోతే మనకు కాప్స్ 24/7 ఉంటారు. అంతేకాదు సో అక్కడ చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. ఆ తర్వాత నేను క్యాబ్ బుక్ చేసుకుని రూమ్కి అయితే బయలుదేరాను అక్కడ నుంచి. సో ఇక్కడ వచ్చేసి క్యాబ్ డ్రైవర్స్ మోస్ట్లీ ఉమెన్ ఉంటారు. వాళ్ళు ఊబర్ లిఫ్ట్ చేస్తుంటారు. అండ్ దే ఆల్సో క్యారీ ఏ గన్. మనం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లేపేస్తారు వాళ్ళు మనల్ని. సో ఆ తర్వాత రూమ్ డోర్ లాక్ చేసి నా లగేజ్ అంతా బయట పెట్టేసుకున్నాను. అండ్ గౌతమ్ అన్న, అర్జున్ అన్న అని చెప్పేసి వాళ్ళు చాలా క్లోజ్. అండ్ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. యావత్ ప్రపంచం ఎడుతుంది. ఫైనల్లీ గోయింగ్ టు ఇండియా. ఇండియాకి వెళ్తున్నాను సంతోషపడాలో లేకపోతే అమెరికాను మిస్ అవుతున్నాను బాధపడాలో అర్థం కావట్లేదు. కానీ సో శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ అయితే నేను నిజంగా మిస్ అవుతాను. మీకు కనిపిస్తుంది కదా ఒక పెద్ద బిల్డింగ్. సో అది వచ్చేసి సేల్స్ ఫోర్స్ టవర్. అది అందరికీ తెలుసు. సో అసలు SFOకి హైలైటే అది. గివ్ మీ 1 hug. రండి సార్. ఊరుకోరా, వర్క్ నేర్చుకోరా, వదిలిపెట్టరా రే. అన్న ఏది ఉంచుకోడు. సో ఎయిర్పోర్ట్లో అయితే సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత లోపలికి వచ్చి చూస్తే క్రౌడ్ చూసి లిటరల్లీ షాక్ అయిపోయాను. సో నేను టికెట్ బుక్ చేసుకున్న ఎయిర్లైన్స్ వచ్చేసి టర్కిష్ ఎయిర్లైన్స్. నేను ఫస్ట్ టైం బుక్ చేసుకున్నాను. అండ్ లోపలికి వచ్చి చూస్తే మొత్తం ఇస్తాన్బుల్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా టర్కీలో దిగేవాళ్ళు. సో కరెన్సీ ఎక్స్చేంజ్ ఏమైనా కావాలంటే మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే చేసుకున్నాను. కానీ వాడు నన్ను ఆపేశాడు. సో నా షూ పాలిష్ అయితే తీసి బయటపడేశాడు. సో ఎనీవేస్ ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే కంప్లీట్ చేసుకొని బ్యాగేజ్ మొత్తం ఇచ్చేసి నేను లోపలికి అయితే వచ్చాను. ఇంకా సో నా గేట్ దగ్గరికి అయితే నేను రావడం జరిగింది. సో లోపలికి రాగానే ఇక్కడ డెకర్ మాత్రం నాకు నిజంగా చాలా బాగా నచ్చింది అది. సో బేసికలీ మన ఈవెంట్ ప్లానర్ కదా, సో ఇలాంటివన్నీ కలెక్ట్ చేస్తుంటాం. మీరు చూస్తున్న ఎమిరేట్స్ ఫ్లైట్ వచ్చేసి చాలామంది ఫేవరెట్ ఇది. దీన్ని ఎయిర్బస్ A380 అని అంటారు. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ప్యాసింజర్ ఎయిర్లైనర్. అండ్ అంతేకాదు ఇది డబల్ డెక్ ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా అంటారు. నేను అబుదాబి నుంచి న్యూయార్క్ దీంట్లోనే ట్రావెల్ చేశాను లాస్ట్ ఇయర్. అండ్ అంతేకాదు దీని కెపాసిటీ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 400 నుంచి 600 పీపుల్. దీని రైడ్ చాలా స్మూత్ ఉంటుంది. అండ్ అంతేకాదు ఫుడ్ క్వాలిటీ అండ్ సర్వీస్ కూడా ఎక్స్ట్రాడినరీ. ఫ్రమ్ లాస్ట్ 1.5 hour నుంచి నేనైతే బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ఖాళీగా ఉన్నా అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలేస్తుంది. కానీ లాంగ్ ఫ్లైట్ కదా, నేనేం తినలేను. అండ్ ఐ లిటరల్లీ హేట్ వెయిటింగ్.
హలో గైస్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా హాయ్. సో నేను శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. ఎందుకున్నాను, ఏంటి పరిస్థితి అని అంటే, నేను ఇండియా వెళ్తున్నాను. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి నేను స్టార్ట్ అవుతున్నాను. నేనుండే ప్లేస్ నుంచి ఇండియా వరకు ఈ హోల్ జర్నీ మొత్తం కవర్ చేసి మీ ముందు పెడతాను. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. ఓకే, డైరెక్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోతే విషయం ఏంటంటే, నేను అమెరికా వదిలిపెట్టి నేను ఇండియాకి వెళ్తున్నాను. మరి పర్మనెంట్గానా టెంపరీగానా అంటే ఉన్నాయి, చాలా విషయాలు నేను డిస్కస్ చేయాల్సినవి. అది పర్మనెంటా టెంపరీ అనేది నాకు తెలియదు. బట్ ఇండియాకి వెళ్ళిన తర్వాత పూర్తి క్లారిటీ ఇస్తాను సెకండ్ వీడియోలో. ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను యూఎస్లో ఇప్పటివరకు నేను చేసిన అన్నీ వదిలేసి, నా కెరీర్ కానీ, నా జాబ్స్ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ వదిలేసి నేనైతే వెళ్ళిపోతున్నాను. సో నాకు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ ఉంది. నేను నా లాస్ట్ 9 ఇయర్స్గా నేను ఆ బిజినెస్ రన్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను యూఎస్కి వచ్చానో ఆ బిజినెస్ అక్కడ పాస్ చేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో నాకు ఆ రిగ్రెట్ ఉంది, అనవసరంగానే బిజినెస్ అయితే పాస్ చేశాను. అలా అని చెప్పి యూఎస్లో నేను ఏం చేయలేదు, లేకుంటే సంపాదించలేను కాదు. యూఎస్లో కూడా చాలా మంచి లైఫ్ ఉంది. కాకపోతే ఏంటంటే, ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఇండివిజువల్ డిసిషన్. అంటే ఇండివిజువల్ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడుతున్నాను నేను. అందరికీ నాలాగే ఉంటుందని అయితే నేను చెప్పాను. బట్ నాకు అనిపించేది ఏంటంటే మాత్రం ఉండదు. ఓకే, యూఎస్లో కూడా లైఫ్ బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా నేను 3 months ఇండియాలో ఉండాలనుకుంటున్నాను. యూఎస్ నుంచి ఇండియాకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది లైఫ్ అనేది మీ అందరికీ అర్థమవుతుంది. అండ్ అదే కాకుండా అసలు ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇండియాలో ఉండాలనిపిస్తుందా, లేకపోతే మళ్ళీ యూఎస్కి రావాలనిపిస్తుందా? ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ మైండ్ సెట్, నో. సో మీ అందరికీ నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు నేను అర్థమయ్యేలాగా వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో ఛానల్ని ఫాలో అవుతుండడం వల్ల మీకు నిజంగా ఇది చాలా ఇన్ఫర్మేటివ్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, ఎనీవేస్ స్ట్రైట్ అవే టు ద పాయింట్. సో ఇప్పుడు నేను యూఎస్కి వచ్చి 3 years అవుతుంది. సో ఎగ్జాక్ట్గా 2022 ఇదే మంత్ జూలైలో 27th నేను యూఎస్కి వచ్చాను. ఇవాళ డేట్ వచ్చేసి 21st. ఇంకొక 5 daysలో ఎగ్జాక్ట్గా 3 years అవుతుంది యూఎస్కి వచ్చి. ఈ 3 yearsలో నేను ఏమేం చేశాను, అసలు ఏంటి ప్రాబ్లం, ఇవన్నీ కూడా ఏమన్నా ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. నిజంగా యూఎస్ వర్తా కాదా అనేది. బట్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, నా ఎంటైర్ జర్నీ మొత్తం మీకు చూపించాలనుకుంటున్నాను. యూఎస్ టు ఇండియా ట్రిప్ కోసం నేనైతే చాలా షాపింగ్ చేశాను. మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అందులో యాపిల్ ఫోన్స్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా ష్యూర్ మైక్స్ ఉన్నాయి, పాడ్కాస్ట్ సెటప్ ఉంది. సో కంప్లీట్గా అంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ పాడ్కాస్ట్ సెటప్ అయితే చేయబోతున్నాను. ఈ 3 monthsలో నేను ఫుల్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను, నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది. సో డూ వాచ్ ఆల్ ద వీడియోస్ గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, నేను ఏమేమి షాపింగ్ చేశాను ఈ ట్రిప్ కోసం. సో నా షాపింగ్ వీడియో ఇక్కడ పెడుతున్నాను. నా షాపింగ్ వీడియో అయితే చూడండి మీరు. ఇట్స్ వెరీ క్లియర్, షాపింగ్ చేయాలంటే డబ్బులే కాదు, ఓపిక ఉండాలి. 1 lakh. నాకు ఇష్టమైన ష్యూర్ మైక్స్ ఇది SM7B అని చెప్పి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మైక్స్ ఇవి. సో ఇది పాడ్కాస్ట్ కోసం అయితే నేను కొనడం జరిగింది. దీనిని ఇండియాలో సెటప్ చేయబోతున్నాను. అండ్ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కొనేసాను బెస్ట్ బైలో. సో ఇది వచ్చేసి రోడ్కాస్టర్ Pro 2. ఇది చాలా ఇంపార్టెంట్ దానికి. రీసెంట్గా లాస్ వేగస్ ట్రిప్ కూడా నేను అదే కార్లో వెళ్ళాను. ఎందుకు నా కార్ అమ్మేశానంటే, 3 months నేను అనుకున్నాను ఇండియా ట్రిప్కి. 3 months అంటే నేను కారు ఎవరికి ఇచ్చినా కూడా పాడైపోద్ది. అండ్ అదే కాదు, ఒకవేళ నేను ఎక్కడన్నా లైక్ పార్క్ చేసి పెడదామన్నా కూడా లైక్ యూఎస్లో అంత సేఫ్ కాదు. ఎందుకంటే నా పక్కన ఓక్లాండ్ ఉంటుంది. ఓక్లాండ్ అంత సేఫ్ కాదు. నేను ఉండేది బర్క్లేలో. బర్క్లే ఈజ్ సేఫ్, బట్ అంత టేక్ కేర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరికి అంత టైం ఉండదు. నిన్న నైటే అమ్మేశాను నేను కారు కూడా. అసలు పోద్దో అనుకున్నాను, కానీ పెట్టిన 2 hours ఎవరో వచ్చారు, మెక్సికన్ గైస్. వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు డైరెక్ట్ క్యాష్ ఇచ్చేసి. సో నేను ప్రిఫర్ చేసింది టర్కిష్ ఎయిర్లైన్. ఎందుకంటే డ్యూరేషన్ కొంచెం ఒక 5 hours ఎక్కువ కావచ్చు, 28 hours. కానీ ఫ్లైట్ ఛార్జెస్ అయితే నాకు చాలా తక్కువ పడింది. ఆల్మోస్ట్ లైక్ ఒక $550 పడింది విత్ ట్యాక్స్. సో విచ్ ఈస్ డెడ్ చీప్. సో అందుకోసమనే నేను ఇంకా ట్రావెల్ కూడా ప్లాన్ చేసుకొని విత్ ఇన్ నో టైమ్ ఇమీడియట్లీ నేను యూఎస్ నుంచి ఇండియాకి అయితే స్టార్ట్ అవుతున్నాను. సో నా నెక్స్ట్ వీడియోలో నేను ఇండియాలో ఉండబోతున్నానా, లేకపోతే మళ్ళీ యూఎస్కి రాబోతున్నానా అనేది కూడా మళ్ళీ 1 weekలో మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. సో ఈ ట్రావెల్ చేయడానికి నేను ట్రావెల్ ఎటువంటి తీసుకున్నాను సిగ్నేచర్తోని. సో నా ఫ్లైట్ వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కో టు ఇస్తాన్బుల్ నుంచి ముంబై నుంచి హైదరాబాద్. లైక్ నేను 3 flights మారాలి. బట్ ఎనీవేస్ నాకు ఓకేనే. సో మీకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఫ్లైటే నేను ట్రావెల్ చేయబోతున్న ఫ్లైట్, టర్కిష్ ఎయిర్లైన్స్. చూడ్డానికి బాగానే ఉంది, ఇప్పుడే వస్తుంది, కానీ లోపల సీటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. సో వీళ్ళకి వచ్చేసి ఫ్లైట్ పొజిషన్లో కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి అన్నట్టు. సో ఫ్లైట్ని పార్క్ చేయాలన్నా కూడా వాళ్ళు ఆ గైడ్ లైన్స్ని పక్కా పాటించాల్సిందే. సో
వాళ్ళు చూడండి చాలా పర్టికులర్ ఉంటారు. ఆ ఎల్లో లైన్ ఏదైతే ఉందో దాని మీదగానే రావాలి. అండ్ వాళ్ళు ఎక్కడైతే ఆగమంటారో సెకండ్ స్టెప్లో అక్కడే ఆగాలి. యూజువల్లీ చెప్పాలంటే ట్రంప్ ఉన్న టైంలో అసలు ఎవరు ట్రావెల్ చేయరు. నాకు అలాంటి భయాలేం లేవు. నేను ఈ లాస్ట్ 3 years నుంచి నేను థర్డ్ టైం ఇది ట్రావెల్ చేయడం. ఫస్ట్ టైం నేను మాస్టర్స్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ట్రావెల్ చేశాను ఒకసారి. అండ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ట్రావెల్ చేశాను ఇండియాకి. అండ్ ఇప్పుడు థర్డ్ టైం నేను నాతో పాటు వచ్చిన బ్యాచ్ వాళ్ళందరూ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రావెల్ చేయలేదు పాపం. వాళ్ళు ఇండియాకి కూడా రాలేదు. వాళ్ళు రావడానికి ఎందుకో తెలియదు అని చాలా భయపడుతుంటారు. అసలు ఎందుకు భయపడతారు ఏంటి అనేది ఇది మీ అందరికీ నేను ఇంకొక వీడియోలో చెప్తాను. నేను ఇండియా ఇప్పుడు యూఎస్ నుంచి ఎవరైనా వస్తున్నారంటే ఇండియాకి ఈ టైంలో దట్టు ట్రంప్ ఉన్న టైంలో ఏంటి తోసేసాడా పంపించారా అని అంటారు. కానీ అంత సీన్ లేదు మావా. ఏదున్నా మనకు అనిపిస్తేనే మనం చేస్తాం. అండ్ దట్టు నేనైతే నాకు అనిపించిందే నేను చేస్తాను. ఎవరిని తోయరు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం బయటకు పంపించేస్తున్నారు. కానీ నేను లీగల్గా వచ్చాను కాబట్టి యూఎస్కి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరైనా సరే యూఎస్ నుంచి ఇండియాకి వస్తున్నారు అంటే నాన్ సెన్స్ మాట్లాడకండి, వాళ్ళని హర్ట్ చేయకండి. వాళ్ళు ఏం గోత్రూ అవుతున్నారు, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారని వాళ్ళకి మాత్రమే తెలుసు. దే వాంటెడ్ టు మీట్ దేర్ ఫ్యామిలీస్, దే ఆల్సో వాంటెడ్ టు టాక్ టు దేర్ పీపుల్. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళని కలవాలనుకుంటారు. అదే కాదు, వాళ్ళకంటూ కొన్ని పర్సనల్ చాయిసెస్ ఉంటాయి. మీకు మీరు నచ్చినవన్నీ రాసుకొని మీకు నచ్చినవన్నీ మాట్లాడుకొని అనవసరంగా ఎవరిని బ్లేమ్ చేయొద్దు. అండ్ ఇదే కాదు, చాలామంది భయపెడుతుంటారు, ఇండియాకి వెళ్తున్నాం మళ్ళీ తిరిగి వస్తావో రావో జాగ్రత్త, తెలియదు, సర్టిఫికేట్స్ మూట ముళ్ళ అన్నీ పెట్టేసుకొని వెళ్ళిపోవాలంటారు. కానీ అంత లేదు. మనం రావాలనుకుంటే మళ్ళీ రావచ్చు. ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్ ఉండాలి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు. నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఐ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇమిగ్రేషన్ కానీ లైక్ లీగల్గా ట్రావెల్ కానీ ఎలా చేయాలి ఏంటి అనేది ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. మాస్టర్స్లో ఉన్నప్పుడు ట్రావెల్ చేయొచ్చా చేయరాదా ఇవన్నీ కూడా మీరు ఏదైనా అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. సో ఇక నా ఫ్రెండ్స్ మోతేవాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, దండారో స్వామి నన్ను ట్రంప్ ఏం పంపించట్లేదు, నేనే వస్తున్నా. ఓకేనా? ఫ్లైట్ టికెట్స్ కూడా ఉన్నాయి. సో నా ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో ఫ్లైట్ ఎక్కాక చూపిస్తాను నేను. సో బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. బోర్డింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారిగా లాంగ్ ఫ్లైట్ కాబట్టి ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోదాము. సో మీకు న్యాచురల్ ఎయిర్ ఉండదు కాబట్టి ఫ్లైట్ జర్నీ అన్నప్పుడు ఎప్పుడైనా సరే డిహైడ్రేట్ అయిపోతుంది స్కిన్ మొత్తం, ఎస్పెషల్లీ ఫేస్ చాలా నల్లగైపోతుంది. ఇది అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చేయడం వల్ల వాళ్ళ ఫేస్ అనేది పాడవ్వదు. లేకపోతే ఏంటంటే డిఫరెంట్ పీపుల్ అంతా చాలా చెత్తలే ఇంకా చెప్పాలంటే. సో ఎప్పుడైతే మనం లాంగ్ ట్రావెల్ చేయబోతామో ఒక ఫ్లైట్లో కాస్త ఫేస్ వాష్ చేసుకొని నీట్గా కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసి సన్ స్క్రీన్ పెట్టుకున్నామనంటే అసలు ఫ్లైట్లో మనకు ఎటువంటి స్కిన్ డీహైడ్రేషన్ కానీ స్కిన్ పాడవడం కానీ జరగదు. నేను వాడేది మినిమలిస్టిక్ సన్ స్క్రీను అండ్ 345 అని చెప్పేసి ఒక మాయిశ్చరైజర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మాయిశ్చరైజర్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి మినిమలిస్టిక్ సన్ స్క్రీన్ లోషన్ వాడతాను నేను. సో ఫైనల్లీ నేనైతే రెడీ. సో ఎప్పుడైనా ట్రావెల్ చేసే ముందు ఆల్వేస్ క్యారీ సన్ స్క్రీన్ లోషన్, మాయిశ్చరైజర్ అండ్ ఒక చిన్న ఫేస్ వాష్. అంటే అకార్డింగ్ టు ఫ్లైట్ గైడ్ లైన్స్ మీరు సరిపడే ట్యూబ్స్ మాత్రం క్యారీ చేయండి, చిన్న ట్యూబ్స్ని, అంటే 0.4 ounce వరకే. హాయ్. సో 6 o'clockకి నా బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. చాలా పెద్ద క్యూ ఉండింది ఇవాళ, ఎందుకు అది లేదు కానీ యూజువల్లీ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఏంటంటే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. బట్ ఈరోజు మాత్రం ఏంటో తెలియదు, చాలామంది జనాలు ఉన్నారు. ఎనీవేస్ మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ట్యూస్డే, వెడ్నెస్డే ఈ 2 daysలోనే బుక్ చేసుకొని ట్రావెల్ చేయండి. సో దట్ విల్ బీ ఈజీ అండ్ చీపర్ ప్రైస్లో దొరుకుతుంది మీకు. సో ఫ్లైట్ స్టార్ట్ అయిన కాసేపటికే మాకు నైట్ డిన్నర్ అయితే వచ్చింది. సో నేను చికెన్ బ్రెస్ట్ అండ్ సాలెడ్స్ అయితే ప్రిఫర్ చేశాను. సో ఇదేంటంటే కొంచెం లైట్ ఉంటుంది ఫుడ్, లాంగ్ ట్రావెల్ కదా. సో నా ఫ్లైట్ స్టార్ట్ అయిన కాసేపటికే లైక్ ఒక 4 hours మాకు పైలట్ నుంచి అయితే ఒక అలర్ట్ అయితే వచ్చింది. లైక్ ఏంటంటే ఒక ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ అలర్ట్ వచ్చింది. సో అదేంటి అని అంటే క్లైమేటిక్ కండిషన్స్ అస్సలు బాగాలేదు, సో సీట్ బెల్ట్స్ అయితే వేసుకోండి అని చెప్పారు. సో మేము ఏంటంటే అప్పుడు మిడ్ ఆఫ్ ద డిన్నర్లో ఉన్నాం, అందరం డిన్నర్ చేస్తున్నాము. Yapacağımızı bildirir, anlayışınız için teşekkür ediyoruz. Passengers, due to weather conditions, please return to your seats and keep your seatbelts fastened onto the seatbelt signs. మీరందరూ నా ఎయిర్ ఇండియా క్రాష్ వీడియో చూసుంటే అందులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో చూపించాను. ఎర్లియర్ కూడా ఇలానే జరిగింది, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కానీ వెదర్ కండిషన్స్ బాగాలేవు అని చెప్పేసి. సో ఇది సెకండ్ టైం నాకు. సో ఇట్లాంటివన్నీ కామన్. సో ఒక 30 minutes తర్వాత పైలట్ మళ్ళీ రీఅనౌన్స్ చేశాడు, యూ కెన్ హ్యావ్ యువర్ మీల్స్ అని చెప్పి. సో అందరూ మళ్ళీ కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఇంకా నేను నైట్ అంతా చెక్ చేస్తూనే ఉన్నాను క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. బేసికలీ సరిగ్గా నిద్రపోలేకపోయాను, ఎందుకంటే క్లైమేట్ బాగాలేదు, ఫ్లైట్ అంతా ఊగుతుంది. నిజంగా ఏదో పల్లెటూరులో పల్లె వెలుగు పోయినట్టే అనిపించింది నాకు ఒక 1-2 hours అయితే.
నైట్ అంతా క్లైమేటిక్ కండిషన్స్ బాగాలేకుండే కానీ ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం బాగుండే. లైక్ వీఆర్ అబౌట్ టు రీచ్ ఇస్తాన్బుల్. నైట్ అంతా ఇన్ఫాంట్స్ అస్సలు పడుకోలేదు, చిన్నపిల్లలు అసలు ఎవరు పడుకోలేకపోయారు. పెద్దవాళ్ళకి మాకే అలా ఉంటే వాళ్ళు ఎలా పడుకుంటారు అనిపించింది. చాలా కష్టం బేసికలీ చిన్నపిల్లలతోని ఫ్లైట్లో ట్రావెల్ చేయడం అనేది. ఎందుకంటే వాళ్ళు నిల్చోలేరు, కూర్చోలేరు, వాళ్ళు కావాల్సినట్టు వాళ్ళు ఉండలేరు. అంటే ఫ్లెక్సిబుల్ ఉండదు అండ్ అదే కాదు అస్సలు కంఫర్ట్ ఉండదు. సో ఎనీవేస్ ఇస్తాన్బుల్కి అయితే మేము రీచ్ అయ్యాము. ఫ్లైట్ ల్యాండింగ్ అయితే చాలా స్మూత్గా జరిగింది. ఇప్పుడు నాకు ఇది ఇంకో టాస్క్. సో ఇస్తాన్బుల్ నుంచి నేను మళ్ళీ ముంబైకి ఇండిగోకి కనెక్ట్ అవ్వాలి. అంటే ఇది ఒక కనెక్టింగ్ ఫ్లైట్. సో దీనికోసం మళ్ళీ సెక్యూరిటీ చెక్ చేసుకోవాలి. సో అదంతా కూడా అయిపోయింది. సో మళ్ళీ నేను బోర్డింగ్ తీసుకొని ఇండిగోలో వచ్చి కూర్చున్నాను. ఇక్కడ నుంచి నాకు 7 అవర్స్ జర్నీ ముంబైకి. ఈ 7 అవర్స్ నిజంగా చాలా అన్కంఫర్ట్ ఫీల్ అయ్యాను. ఇండిగోలో మినిమం సర్వీసెస్ ఉండవు బేసికల్లీ. అండ్ ఎయిర్ హోస్టెస్ కూడా లిటిల్ ర్యూడ్ ఉంటారు. అండ్ అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదైనా కానీ పీకావ్లే నీకేంటి సర్వీస్ చేసేది అన్నట్టుగానే చూస్తారు. బేసికలీ మన డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అన్నీ అంతే. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరూ ఒకవైపు, ఆ తర్వాత ఇంటర్నేషనల్ వాళ్ళందరూ ఒకవైపు. సో ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది, నా బ్యాగేజ్ కూడా వచ్చింది. ఐ వాజ్ లిటరలీ హ్యాపీ. ఎందుకో తెలుసా, అందులో నా ష్యూర్ మైక్స్ అండ్ పాడ్కాస్ట్ సెటప్ మొత్తం ఉంది. సో ఈసారి సూట్ కేస్ పగలనందుకు హ్యాపీగా ఉన్నాను. సెక్యూరిటీ చెక్ మాత్రం ముంబైలో ఈసారి రాడ్ జరిగింది. వాడు బ్యాగ్లో ఉన్న అన్ని తీసి బయట పెట్టమని చెప్పాడు. మ్యాక్ బుక్, మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు, ఎవ్రీథింగ్ అన్నీ. అసలు నాట్ ఈవెన్ సింగిల్ కేబుల్ కూడా వదిలిపెట్టలేదు. అన్నీ చాలా జాగ్రత్తగా చెక్ చేసి వాడు లిటరలీ షాక్ అయిపోయాడు. ఏంట్రా నువ్వు మొత్తం దుకాణం పట్టుకొస్తున్నావు అని. ఎట్లుంటది మరి మనతోని. ఇప్పుడు ముంబై టు హైదరాబాద్ ఫ్లైట్. ఫైనల్లీ నేను హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాను, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో నా బ్యాగేజ్ అంతా క్లెయిమ్ చేసుకున్నాను. నా వాయిస్ అయితే టోటల్లీ మారిపోయింది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఛానల్లో ఎవరైనా కొత్త విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. బొకేదిరా విక్రమ్. తీసుకురాలేరా తేజ నా కోసం. ఏది దండా గిండా ఏం తెలియరా నాకు. ఎన్ఆర్ఐ రిటర్న్స్ అని అలా ఉండకుండా వెళ్ళిపోతాయా? 4 రోజులు ఉంటే ఇంకా వెళ్ళక్కర్లేదు, పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవచ్చు. లెఫ్ట్ కొట్టు, రైట్ కొట్టకు. సెకండ్ టైం ఇది మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం. ఇప్పుడు కనీసం ఎయిర్పోర్ట్ కి వస్తున్నారు, దండదే లేదు, ఏం తెలియదు. ఎట్లరా మీరు? సీట్ బెల్ట్ ఏదరా తేజగా? నాయనో అమ్మో అమ్మో, ఏం సైకోగలరా మీరు? సీట్ బెల్ట్ సీట్ కేసి వదిలేసినావా?